వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఇంట్లో ఉపయోగించే లైట్స్కి, ఫ్యాన్స్కి ఎలాంటి ఎంసీబీ ఉపయోగించాలి. ఓకేనా? టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఎంసీబీ ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం అన్నమాట. ఎంసీబీ ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకేనా? ఎంసీబీ దేనికోసం ఉపయోగిస్తారు అంటే ప్రొటెక్షన్ కోసం అనేది ఉపయోగిస్తారు అనమాట. అంటే ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్. ఎక్విప్మెంట్ అంటే ఏంటి? లైటు, ఫ్యాను, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అనమాట. వీటి ప్రొటెక్షన్ కోసం మనం ఉపయోగిస్తాం అనమాట ఎంసీబీ. ఓకేనా? ఎంసీబీలో ఉన్న ప్రొటెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఏమేమి ప్రొటెక్షన్స్ ఉంటాయి ఎంసీబీలో? షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుందాం. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అంటే ఫేస్ టచ్ అయినా లేదా ఫేజ్ న్యూట్రల్ టచ్ అయినా ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనకి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఎక్విప్మెంట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంసీబీ అనేది ఏం చేస్తుందంటే ట్రిప్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? పవర్ సప్లై అనేది ఆఫ్ అవుతుంది ఆ ఎక్విప్మెంట్కి. అప్పుడు ఈ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కానీ లేదా ఈ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఉండదన్నమాట. నెక్స్ట్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే ఓవర్ కరెంట్ పాస్ అయినా కూడా సేమ్ ఎంసీబీ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎలాంటి ఎంసీబీని ఉపయోగించాలి? సింగిల్ పోల్ ఎంసీబీని ఉపయోగించాలి. సింగిల్ పోల్ ఎంసీబీ అన్న ఎస్పీ ఎంసీబీ అన్న సేమ్. ఏ రేటింగ్ ఎంసీబీని ఉపయోగించాలి? 6 amps ఎంసీబీని ఉపయోగించాలి. 6 amps ఎస్పీ ఎంసీబీని ఉపయోగించాలి. 6 amps ఎంసీబీని ఎందుకు ఉపయోగించాలి? ఓకేనా? మనకి ఒక స్టాండర్డ్ అనేది ఉందన్నమాట. నేషనల్ బిల్డింగ్ కోడ్ అని ఎన్బీసీ అంటాం అన్నమాట. దాంట్లో మనకి లైటింగ్ సర్క్యూట్ అని, పవర్ సర్క్యూట్ అని 2 సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చి లైటింగ్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మీకు పవర్ సర్క్యూట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లైటింగ్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం మనం. లైటింగ్ సర్క్యూట్లో ఈ లైట్స్, ఫ్యాన్స్, 5 amp సాకెట్స్, ట్రిమ్మరు, మొబైల్ ఛార్జరు ఇవన్నీ వచ్చేసి మన లైటింగ్ సర్క్యూట్ కింద వస్తాయి అన్నమాట. నేషనల్ బిల్డింగ్ కోడ్లో లైటింగ్ సర్క్యూట్ కోసం 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే లైటింగ్ సర్క్యూట్ మీద 800 watts లోపు మనం లోడ్ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే 10 to 12 points వరకు లైటింగ్ సర్క్యూట్ మీద కనెక్ట్ చేసుకోవాలన్నమాట. పాయింట్ అంటే ఏంటంటే ఒక లైట్ పాయింట్ వచ్చి ఒక పాయింట్, ఒక ఫ్యాన్ పాయింట్ వచ్చి ఒక పాయింట్. ఓకేనా? ఇలా ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3 లైట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫ్యాన్ పాయింట్స్ ఉన్నాయి, 4 సాకెట్స్ ఉన్నాయి అనుకోండి. టోటల్గా ఎన్ని? 10 అయినాయి, అంటే 10 points అని. ఈ 10 pointsని మనం లైటింగ్ సర్క్యూట్ మీద కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? 10 to 12 points వరకు కనెక్ట్ చేసుకోవాలి. ఈ టోటల్ లైట్ పాయింట్స్ ఇవన్నీ కలిపి మన 800 watts లోపు ఉండాలన్నమాట. 6 amps ఎంసీబీని ఎందుకు యూజ్ చేయాలి? నార్మల్గా మీరు కాంట్రాక్టర్స్ని వీళ్ళని అడిగినప్పుడు అక్కడ ఎంసీబీని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే కొంతమంది 6 amps యూజ్ చేస్తాము, 10 amps యూజ్ చేస్తాము, 16 amps యూజ్ చేస్తాము అని చెప్పి ఇలా అంటుంటారనమాట. ఇప్పుడు నార్మల్గా ఇది సరిపోతుందా అంటే సరిపోతుంది, మీకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అంటారనమాట. ఏ విధంగా చెప్పమంటే చెప్పరనమాట. మేము అన్ని ప్రాజెక్టులు ఇలానే చేస్తుంటాము, ఇలానే ఫాలో అవ్వండి, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు అని చెప్పి అంటారనమాట. కాకపోతే ఏంటంటే మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చేది కూడా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? అది కూడా తెలిసి ఉండాలి. దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? మనకి ఎంసీబీ రేటింగ్ అనేది ఎప్పుడైనా మన లోడ్ని బట్టి డిసైడ్ చేయాలి. ఓకేనా? లోడ్ని బట్టి ఇక్కడ మనకి ఎంత ఇచ్చినారో లైటింగ్ లోడ్లో 800 watts. 800 wattsని మనకి యాంప్స్లో చేంజ్ చేయండి, అంటే కన్వర్ట్ చేయండి. మీకు ఎంత వస్తుందంటే 4 amps పైన వస్తుంది అనమాట, అంటే 4 amps ప్లస్ వస్తుంది అనమాట. ఓకే? మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఎంసీబీ ఎంత? 6 amps ఎంసీబీ ఉంటుంది అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడు వచ్చేది 6 amps ఎంసీబీని ఈ విధంగా లోడ్ని బట్టి మనం ఎంసీబీని డిసైడ్ చేస్తాం. ఈ విధంగా మనం 6 amps ఎంసీబీని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.